మీ మీదకి ఉగ్రత రాబోతుంది అని యోనా ఒక ప్రకటన విడుదల చేసి సువార్త ప్రకటిస్తే వారు ఎంత అద్భుతమైన ప్రజలో తెలుసండి. పాపముతో నింపబడిన వారి హృదయాలను వారు మార్చుకుని 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? వారి చెడు నడతలు మానుకొన్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి అధ్యాయంలో ఉన్న నినివే ప్రజల యొక్క మనస్సు వేరు చెప్పాలి. 3వ అధ్యాయంలో ఉన్న నినివే ప్రజల యొక్క మనస్సు ఏమైంది? మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. చప్పట్లు రావమ్మా, కొట్టండమ్మా. మారాలి మారాలి, నీ మనసే మారిన మనసు దేవునికిస్తే. పాడండి. మారాలి మారాలి, నీ మనసే మారిన మనసు దేవునికిస్తే. మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషముతోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారామంటూ చెప్పట్లు. ఆ వేషముతోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి, నీ మనసే మారిన మనసు దేవునికిస్తే. మారాలి మారాలి, నీ మనసే మారిన మనసు దేవునికిస్తే. ఓ మారిన మనసు దేవునికిస్తే, మారిన మనసు దేవునికిస్తే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది 40 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం, 365 రోజుల ఉపవాసం, ఎన్ని ఉపవాసాలు ఉన్నా మనసు మాత్రం మారదు. ఎన్ని ఉపవాసాలు ఉంటే ఉపయోగం ఏముందిరా బాబు? మారిన మనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు నీకు. ప్రకటన విని, మాట విని, సేవకుడు మాట విని వాళ్ళ బ్రతుకును మార్చుకున్నారండి నినివే ప్రజలు. 1వ అధ్యాయంలో పాపముతో నింపబడిన వారి హృదయాలు మారు మనసు పొందాయి. 3వ అధ్యాయానికి దేవునికి స్తోత్రం చెప్పండి. కోపంతో రగిలిపోయాడు దేవుడు, కానీ ఎప్పుడైతే వాళ్ళు మనస్సును మార్చుకున్నారో వారి మీద కనికరపడ్డాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యగారండి, ఎంత ప్రార్థన చేస్తున్నా అప్పులు పోతలేదు అయ్యగారండి. ఎందుకు పోతాయి? బతుకు మారిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారండి, ఎంత ప్రార్థన చేస్తున్నా కుటుంబంలో సమస్య పోతలేదు అయ్యగారండి. ఎందుకు పోతాయి? అమ్మ నా వైపు చూస్తూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకి జవాబు ఎందుకు వస్తలేదు? ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, సమస్యలకు ఎందుకు విడుదల కలగట్లేదు? ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, బిడ్డలు ఎందుకు మారతలేదు? ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, నీ పరిస్థితులు ఎందుకు మారట్లేదు? ఒకే ఒక కారణం, మారిన మనసు నీకు లేదు కనుక నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు ఉపయోగం అంటలేదు. అందుకే దేవుని కనికరాన్ని పొందుకోలేకపోతున్నావు. ఆయన ఉండే చోటుకు నువ్వు వెళ్ళాలి అని అంటే, ఆయన కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎక్కాల్సిన మొట్టమొదటి మెట్టు మారిన మనస్సు అనే అనుభవం నీకుండాలంతే. మారిన మనసుతో చేయి ప్రార్థన, దేవుని సింహాసనం కూడా కదిలిపోతుంది నీ ప్రార్థనకి. ఈవిడ మారదు. మారామంటూ మస్కా కొడతారు. అదిగో మస్కా కొడతారు. నేను అనలేదు, మీరే అన్నారు. ఎంత నటునండి. దేవుని మందిరానికి వచ్చి తెల్లగుడ్డ వేసేస్తారు చాలామంది. తెల్లగుడ్డ ఇది రావట్లేదులే. తెల్లగుడ్డ వేసి ఎంత భక్తులండి. కొంతమంది మందిరానికి వస్తే భక్తులండి, దేవుని దూతలండి, ఇంటికి వెళితే కాకులండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను దూతలండి. మారిపోతారు. పైపు దగ్గర నీళ్ళ దగ్గర చూడాలి కూడా. అన్నంటావంటే ఒక్క మాట వాళ్ళు ఒకటే అంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకటే మాట అంటారు. అదే మన క్రైస్తవులు అయితేనా దెబ్బ మీద దెబ్బ. ఎన్ని మాటలు
మాట మారిందమ్మా, చూపు మారిందా, తలంపులు మారాయా, బ్రతుకు మారిందా, మళ్ళీ బైబిల్ పెట్టుకుని వచ్చేది, సంకలో బైబిల్ పెట్టుకుని దేవుణ్ణి స్తుతించుడి. మందిరానికి వచ్చి పాటలు, ఓ ఇంటికి వెళ్తే చూడాలి ఇవిడి పెర్ఫార్మెన్స్. అత్తగారి మీద గరిట్లు ఇసిరిద్ది, 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి కోళ్ళో. మళ్ళీ మందిరానికి వెళ్తే దేవుని దోత, ఇంటికి వస్తే హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమన్నా మనసు ఏమైనా మారిందా? ఈ లెక్కలకు వస్తే అక్కడికి బాగా వెళ్తాం. ఎక్కడికి? దేవుడు ఉండే చోటికి, పరలోకానికి బాగా వెళ్తాం. మొట్టమొదటి మెట్లోనే ఫెయిల్ అయిపోయాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 7 మెట్లు ఉన్నాయి. ఎప్పుడు చెప్పాలి నేను? అయిపోయింది నైట్ ఇవాళ. చెప్పమంటారా? ఒకటే మెట్టు ఇది. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? 6 మెట్లు ఉన్నాయి. చెప్పమంటారా? ఏం చెప్తావు బాబా అన్నట్టు చూస్తుందా ఇంకా. 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటానండి, ఎంతకాలం భక్తి చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత మారిన మనసుతో దేవుని పాదాల దగ్గరకు వస్తున్నాం అనేది మ్యాటర్. మారిన మనసుతో ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని నేను అంటాను, మహిమ నీ దగ్గరికి దిగి వస్తుంది అంతే. దేవుడు ఉండలేడు, అక్కడ ఉండలేడు. ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తాడు. నువ్వు అడుగుతున్న వాటిని వింటాడు. నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. నేనంటాను, కరపత్రిక వెళ్ళి నీ ఇంటి పక్కన వాళ్ళకి సువార్త చేయక్కర్లా. నీ మారిన మనసు చూసి అన్యులు మారిపోతారు యేసునామములో. నా ప్రజలు, నా బిడ్డలందరికీ నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను, రే కరపత్రిక ఎత్తుకెళ్ళి సువార్త చెప్పడం కాదురా నాన్న. కరపత్రిక ఎత్తుకెళ్ళి సువార్త చెప్పడం కాదు. వీడు వారమంతా 90 మందే వేస్తాడు. ఆదివారం వచ్చి ప్రార్థనలో కూర్చుని కరపత్రిక తీసుకుని అమ్మా నమ్ముకోండి యేసు ప్రభుని అంటాడు. ఎవడు మారుతాడండి? దేవుని దగ్గరకు వచ్చే ముందు నువ్వే మారలేదు. లోకం ప్రజలు ఎలా మారుతారు? గ్రామ ప్రజలు ఎలా మారుతారు? బజారు ప్రజలు ఎలా మారుతారు? అసలు కుటుంబం వాళ్ళు ఎలా మారుతారండి? మారవు. మార్పు మొదట నీలో ప్రారంభం కావాలి. నీ మనసు మారాలి మొదట. ఆటోమేటిక్గా మారిన నీ మనసును చూస్తే ప్రజలు, ఇదిగో ఈ మనస్సును మార్చిన దేవుడు ఎవరో అని ఈ యేసు వద్దకు వెతుక్కుంటూ ప్రజలు వచ్చేస్తారు ఇక్కడికి. అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడండి. పూర్వము నేను మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు మళ్ళీ చదువమ్మా. పూర్వము దోషకుడను తిట్టేవాడిని. మళ్ళీ పూర్వము హింసించేవాడిని. పూర్వము హాని చేసేవాడిని. పూర్వము ఏం చేసేవాడంటే పౌలు పూర్వము సౌలుగా ఉన్నప్పుడు పాత జీవితంలో యేసు ప్రభు దర్శించక ముందు, యేసు ప్రభు అంటే ఎవరో ఎరుగక ముందు ఒకప్పుడు ఇదిగో నేను హింసించేవాడిని, తిట్టేవాడిని, కొట్టేవాడిని, హాని చేసేవాడిని. కానీ ఎప్పుడైతే యేసు నా జీవితంలోకి వచ్చాడో నా బ్రతుకు మారిపోయింది. తిడతం మానేశాను, హాని చేయడం మానేశాను, కొట్టడం మానేశాను. ఇదిగో దేవుని ప్రేమను పంచడం మొదలు పెట్టాను. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పూర్వం బూతులాడేదానివి, ఇప్పుడు పూర్వం సినిమాలు చూసేదాన్ని, మరి ఇప్పుడు ఇప్పుడు అంతా సేమ్, నో చేంజ్. అందుకే నీ జీవితంలో మార్పు కూడా రావట్లేదు. నీ పాత రోత జీవితాలు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చావో, నేను అంటాను నీ మనస్సు మారిపోవాలి. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా నువ్వు ఉండాలంతే. పూర్వం ఎలాగుండేదిరా అమ్మ, నా వైపు చూడు. పూర్వం ఎలా ఉండేదండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తుందంట. ఇప్పుడు ఎలా మారిపోయిందండి. గొడవలంటే పడి చచ్చిపోయేది, కానీ ఇప్పుడు గొడవ అంటేనే దగ్గరికి రావట్లేదు. ఇలాంటి సాక్ష్యం ఏమైనా ఉందా నీ కుటుంబంలో? ఎక్కడొద్దులే, ముందు నీ కుటుంబంలో ఉందా? నేను అంటాను, నీ కుటుంబంలో గనక ఎలాంటి సాక్ష్యమే ఉంటే నువ్వు మొట్టమొదటి మెట్టు ఎక్కినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి.